డాక్టర్ గారు మెల్లకన్ను ఉంటే చాలా అదృష్టం అంటూ ఉంటారు. ఇది నిజమా, అపోహ? సో ఇది కూడా చాలా ఇదండి. చాలా మంది పూర్వం ఏమంటే మెల్లకన్ను ఉంటే అదృష్టం అనేవాళ్ళు. అంటే లేడీస్కి ఎడం వైపు ఉంటే అదృష్టం అని, జెంట్స్కి ఏమో కుడివైపు ఉంటే అదృష్టం అని. ఇదంతా కూడా అపోహ. మెల్లకన్ను ఉంటే రకరకాల జబ్బుల వల్ల మెల్లకన్ను వస్తుంది. ఓసారి వంశపారంపర్యంగా తల్లిదండ్రులు, తాత ముత్తాతలు ఎవరికన్నా ఉంటే మెల్ల రావచ్చు. మెల్ల ఉంటే వానికి ఉద్యోగం ఇవ్వరు. బయట ప్రతి చోట కూడా వీన్ని అంటే కొద్దిగా లో గ్రేడ్గా చూస్తారంటే కాస్మెటిక్ ప్రాబ్లం అంటారు. ఓసారి కంటి లోపల చూపు కేంద్రం దెబ్బతిన్నా ఆ కన్ను మెల్ల అయిపోతుంది అనమాట. అలాగే చూపు తగ్గిపోయినా కూడా మెల్ల ఉంటుంది. అలాగే ఒక కంట్లో పవర్ ఎక్కువ ఉండి ఇంకొకట్లో పవర్ తక్కువ ఉన్నా కూడా మెల్ల కన్ను వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒక్కోసారి కంటి దెబ్బ తగిలితే కూడా మెల్ల వస్తుందని, దాన్ని సెకండరీ స్క్వింట్ అంటాం. అలాగే శుక్లం బాగా ముదిరిపోయి ఓవర్ అయిపోయి ఇంకా ఏమాత్రం లోపల రేస్ వెళ్ళకపోతే అప్పుడు కూడా టెంపరీగా మెల్ల వస్తుంది. దాన్ని కూడా సెకండరీ స్క్వింట్ అంటాం. సో అందువల్ల అలాగే పెరాలసిస్ వచ్చినా కూడా మెల్ల కన్ను వస్తుంది అనమాట, ఇది కంటి కండరాలకు. అలాగే ఈ నర్వ్ డెఫిషియన్సీ అంటాం, అప్పుడు కూడా వస్తుంది. సో అందువల్ల మెల్లకన్ను ఉంటే అదృష్టమేం కాదు, ఇంకా దురదృష్టమే. అందువల్ల ఈ అపోహను వీడి మెల్లకన్ను ఏమాత్రం ఉన్నా, ఓసారి పుట్టుకతోనే మెల్లకన్ను ఉంటుంది. సో వెంటనే తెచ్చి పరీక్ష చేయించి దానికి సంబంధించిన చికిత్స చేయించుకుంటే చాలా మంచిది.